హలో ట్రయటేల్స్ ఫ్యామ్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ కుకింగ్ విత్ సిరి అండ్ ప్రవీణ్. ఈరోజు మన వీడియోలో మనం చేయబోతున్నాము జింగర్ బర్గర్. ఆల్రెడీ దీని గురించి ఒక షార్ట్ అప్లోడ్ చేసిన కదా, ఎక్స్పెక్టేషన్స్ పెంచడానికి. నిజంగానే అంత బాగుంటుందండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. మనం చికెన్ని ఇంత పెద్ద పీసెస్ లాగా తీసుకొని రావాలి. దాన్ని ఫోర్క్తోని కొంచెం పొడుచుకున్న తర్వాత ఇందులో ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, పెప్పర్ పౌడర్, అల్లం వెల్లిపాయ పేస్ట్ అండ్ కర్డ్ వేసుకోవాలి. ఇందులో పెరుగు, పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే మీరు నార్మల్ కర్డ్ కూడా యూజ్ చేయొచ్చు. ఇందులోకి మనం యాడ్ చేస్తున్నాము మిక్స్డ్ హర్బ్స్. మీ దగ్గర ఏ కైండ్ ఆఫ్ సీజనింగ్ ఉన్నా సరే యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఇందులోకి కొంచెం చికెన్ పౌడర్, అంటే చికెన్ మసాలా వస్తుంది కదా మనం బయట కొనేది, ఆ చికెన్ మసాలా కొంచెం వేసుకోవాలి. కోల్డ్ మిల్క్ వేసుకోవాలన్నమాట. ఇదంతా వేసుకున్న తర్వాత మంచిగా మ్యారినేట్ చేసుకొని దీన్ని అట్లీస్ట్ ఒక 2 hours అయినా మ్యారినేట్ కానివ్వండి. అప్పుడే మంచిగా జ్యూసీ అవుతాయి పీసెస్ అన్నీ. ఈలోపు మనం బన్స్, సాసెస్, ఇంకా మిగిలిన డెకరేషన్ అంతా రెడీ చేసుకొని పెట్టుకోవాలి కదా. సో దానికోసమే మనం బన్స్ ఇట్లా 2గా కట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ బన్స్ని మనం తవా పైన కొంచెం బటర్ వేసుకొని నీట్గా రోస్ట్ చేసుకుందాం అటు ఇటు. ఈ బేసిక్‌గా బర్గర్స్ ఇంట్లో చేసుకునే కాన్సెప్ట్ ఎందుకొచ్చింది అనంటే, బయట కొనుక్కుంటేనేమో అది ఎప్పుడు చికెనో ఏమో అర్థం కాదు. ప్రతీదీ అంతే, నాట్ ఓన్లీ బర్గర్స్, ఎవ్రీథింగ్. సో అందుకోసమే ఇంట్లో చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాము. సో దీని తర్వాత మనం ఇక్కడ స్లర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఆల్మోస్ట్ అన్ని వీడియోస్‌లో నేను స్లర్రీ ఒకటేలాగా చేస్తా, మీకు తెలుసు. కాకపోతే ఇందులో మనం కొంచెం పెరి పెరి మసాలా, పెప్పర్ పౌడర్, ఇంకా చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాము. కొంచెం స్పైసీనెస్ కోసం కారం అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాం కాబట్టి కారం కొంచెం చూసి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని వాటర్ లాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కార్న్ఫ్లేక్స్ తీసుకుంటే బెటర్, క్రంచీ వస్తుంది. బ్రెడ్ క్రమ్స్ అనుకోండి, మరీ అంత క్రంచీగా రాదు అవుట్ సైడ్ లేయర్. కార్న్ఫ్లేక్స్ అయితేనేమో మంచిగా పట్టుకుంటే కాబట్టి క్రిస్పీగా వస్తుంది. సో ఇప్పుడు మ్యారినేట్ అయిన చికెన్ పీసెస్ని మనం ఒకసారి వెట్ ఇంగ్రీడియంట్స్లో డిప్ చేసిన తర్వాత చేసుకున్న కార్న్ఫ్లేక్స్లో డిప్ చేసుకొని ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. ఇట్లా ఆల్మోస్ట్ ఒక 4-5 అన్నీ పక్కన పెట్టుకొని ఆయిల్ని మంచిగా హీట్ చేసుకోవాలి. పైపింగ్ హాట్ ఆయిల్లో వీటిని ఫ్రై చేసుకుంటే సూపర్ క్రిస్పీగా క్రంచీగా వస్తాయి అండ్ లోపల కూడా జ్యూసీ ఉంటుంది. ఫ్లేమ్ మాత్రం ఫ్రై చేసేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఒక సైడ్ మన చికెన్ ఫ్రై అవుతూ ఉంది, టైం వేస్ట్ చేయడం ఎందుకు, మనం డ్రెస్సింగ్ కోసం సాస్ ప్రిపేర్ చేసుకుందాము. ఇందులో టమాటో కెచప్ ఇంకా మయోనీస్ వేసుకుంటున్నాము. ఈ మయోనీస్ ఇంకా టమాటో కెచప్ వేసుకునేటప్పుడు మీకు కావాలనిపిస్తే కొంచెం పెప్పర్ పౌడర్, తర్వాత ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ ఇట్లాంటివి కూడా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత చికెన్ పీసెస్ పైన కొంచెం పెరి పెరి మసాలా చల్లుకోండి, ఎందుకంటే ఊరికే తినడానికి కూడా మంచిగా ఉంటాయి అన్నమాట. సో ఇదంతా బోన్లెస్ చికెన్ కాబట్టి స్ట్రిప్స్ మాదిరిగా కట్ చేసుకొని మనం చికెన్ స్ట్రిప్స్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బర్గర్ని రెడీ చేసుకుందాము. ఇట్లా ఒకవైపు మనం ఇందాక చేసుకున్న డ్రెస్సింగ్ ఫిల్ చేసుకోవాలి. లైక్ మయోనీస్ ఇంకా టమాటో సాస్ వేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు పిజ్జా సాస్ కూడా వేసుకోవచ్చు. ఒకసారి నేను అట్లా ట్రై చేసిన, మంచిగానే ఉంది. అండ్ రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం స్పైసీనెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము యాడ్ చేయలేదు, ఇంట్లో కిడ్స్ ఎక్కువ ఉన్నారు. అండ్ ఇందులో ఆనియన్, టమాటోస్ మంచిగా ఫిల్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే లెట్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మా దగ్గర ఆ టైంకి అవైలబుల్ లేకుండే, సో యాడ్ చేయలేదు. మా దగ్గర పర్పుల్ క్యాబేజ్ ఉండే అనమాట. సో పర్పుల్ క్యాబేజ్ని సన్నగా కట్ చేసుకొని దాన్ని యాడ్ చేసుకున్నాం అనమాట. అదొక డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చింది అసలు చెప్పాలంటే. ఎందుకంటే ఈ లెట్యూస్, క్యాబేజ్ ఇవన్నీ ఒక్క జాతికే చెందినవి కదా, సో ఆ ఫ్లేవర్ వచ్చేసింది మనకి. సో హియర్ ఈజ్ ఆర్ యమ్మీ బర్గర్ రెడీగా అయిపోయింది. ఏదో చేద్దాం అనుకుంటే ప్లేటింగ్ ఇంకేదో అయింది, బట్ ఇట్స్ ఓకే, మనకి టేస్ట్ కదా ముఖ్యం. చికెన్ వచ్చింది అసలు, సూపరా. హాయ్ గాయ్స్, ఈరోజు నేను బర్గర్ తినబోతున్నాను. అది మా చేసింది. బాగా గాయ్స్, సూపర్ ఉంది గాయ్స్.
బయట దొరికే బర్గర్ ఎంత చిన్న ఉంటుంది అండ్ అంత ఫ్లేవర్ఫుల్గా కూడా అనిపించదు. మనం ఇంట్లో ఇట్లా చేసుకుంటే ఒకటి కాదు 2 తినగలుగుతాము. అండ్ ప్రతి వీడియోలో రివ్యూస్ ఎందుకు పెడతా తెలుసా? ఇది నిజమా ఫేకా మంచిగా వచ్చిందా రాలేదా అని మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా. సో వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.